హాయ్ ఫ్రెండ్స్, మీకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీకు వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. మీరు దయచేసి స్కిప్ చేయనట్టుగా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్షాట్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్సర్ట్ అని ఓపెన్ చేసుకుని నేను ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నాను కాబట్టి ఇన్సర్ట్ మీద క్లిక్ చేసి ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత వీడియోస్ మీద టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత న్యూ అని వచ్చేస్తుంది, దాని మీద టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని వీడియోస్ మీకు కెమెరా నుంచి కావచ్చు, వాట్సాప్ నుంచి కావచ్చు, కొన్ని వీడియోస్ ఉంటాయన్నమాట. ఆ వీడియోస్ మీరు కొన్ని ఉన్నాయి. దానిలో మీకు నచ్చినవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు కొన్ని యాక్టింగ్లు చేసాను అనమాట, అవి క్లిక్ చేసుకుంటాను. ఒక 3-4 వీడియోలో క్లిక్ చేసుకున్నాను అనమాట. ఆ విధంగా క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అవి దానిలోకి వెళ్ళిపోతాయి అనమాట. ఇలా ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మై మ్యూజిక్ అని కనబడుతుంది కదా, మై మ్యూజిక్ మీద టైప్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది. మ్యూజిక్ మీద టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మై మ్యూజిక్ వస్తే మీకు ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన పాటలు వచ్చేస్తాయి అన్నమాట. వచ్చిన తర్వాత మీకు నచ్చిన పాటలు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ కొన్ని వీడియోస్ టైపింగ్ చేస్తే ఇక్కడ వీడియోస్ వస్తాయి. మరి మీకు ఎలాంటి పాటలు ఎట్లాంటివి కావాలన్నా ఈ పాటలలో వస్తాయి అన్నమాట. ఇది సపోజ్ ఈ వీడియో ఉంది, ఇవే మాటలు వస్తాయి అన్నమాట. అది వీడియో రాదు, ఇవే ఇట్లా మాటలు కాడకు వస్తాయి అంతే. సాంగ్స్ కానీ మాటలు కానీ వచ్చేస్తాయి. ఈ విధంగా మనం అట్లా వచ్చేస్తుంది. ఈ విధంగా పాటలు ఒక్కటి వస్తాయి, అంటే అవి మొత్తం పని వీడియో అయితే రాదు. పాటలు తర్వాత మాటలు కానీ ఏమైనా వస్తాయి. కొన్ని నేను చూపిస్తాను మీకు ఎట్లా చేయాలంటే కాదు. కొన్ని పాట పెడతాను, అది పాట ఏ విధంగా వస్తుంది, పాట దొరకలేదు. సపోజ్గా ఏదో ఒక వీడియో ఒక సాంగ్ వచ్చినది పెట్టుకుందాం. సపోజ్గా ఇది ఉంది, ఈ మంచిది ఇంకా మాటలు కానీ అన్నీ వస్తాయి అన్నమాట. పాటలు అంటే పాటలు పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకోవచ్చు. మీకు ఆల్రెడీ వచ్చేస్తాను, దాంట్లో వచ్చేస్తుంది ఆల్రెడీ. ఇలా రావడం లేదు ఎందుకంటే ఓన్లీ నేను రికార్డ్ వినిపిస్తున్నాను కాబట్టి. మీకు నచ్చిన పాటలు ఇలా పాటలు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా పైన వచ్చేస్తుంది అన్నమాట. వచ్చిన తర్వాత మీకు అవసరం లేకుండా దాని మీద క్లిక్ చేసి మీకు డిలీట్ గురించి చేసుకోవచ్చు. ఇంకా అవసరం లేదంటే డిలీట్ గురించి చేసుకోవచ్చు. ఓన్లీ మీకు ఎంత క్రాప్లో ఎంత ఎడిటింగ్ ఇలా చేస్తుంది, ఇట్లా చేస్తుంది, మనకి నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. సాంగ్స్ కానీ ఏమైనా సరే ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మీకు స్టిక్కర్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలో కూడా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీకు ఏ సైజులు కావాలో అట్లా సైజులో వచ్చేస్తాయి అన్నమాట. సైజు బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు స్టిక్కర్స్ మీద ఓపెన్ చేస్తే ఇలా స్టిక్కర్స్ పడతాయి. మీకు కొన్ని సింబల్ అయితే మీకు కనబడతాయి, మీకు నచ్చిన సింబల్ పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ఎఫెక్ట్ మీద వస్తే ఎఫెక్ట్ మీద మీకు ఎలాంటి జూమ్ కావాలంటే జూమ్ మీద వస్తుంది, మీకు రొటేట్ కావాలంటే రొటేట్ కూడా వస్తుంది. ఇక్కడ షేకింగ్ కావాలంటే షేకింగ్ పడుతుంది, రొటేట్ కూడా వస్తుంది. ఆటోమేటిక్గా రొటేట్ కూడా పడుతుంది అన్నమాట. తర్వాత వచ్చేసి కావాలంటే మీకు ఇది డిలీట్ కూడా చేసుకోవచ్చు దాని మీద టైప్ చేసి. తర్వాత ఫిల్టర్, మీకు ఎలాంటి ఫిల్టర్, ఒకవేళ మీకు డార్క్ కనిపించిన, వైట్ కనిపించిన నార్మల్ చేసుకోవాలని ఇలా చేసుకోవచ్చు. నార్మల్గా కూడా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇక్కడ
పల్ప్ అని పల్ప్ మీద వస్తే మీకు వీడియోస్ ఇలా పైన వచ్చేస్తుంది అనమాట. సపోజ్ ఈ వీడియో ఉంది, ఇలా వచ్చేస్తుంది మీకు పల్ప్. ఇలా మీకు చిన్నది వేసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకొని మీరు వీడియో చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరైతే ఇలా అయితే వీడియో అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీకు అవసరం లేకుండా కూడా మీరు ఈ వీడియోని డిలీట్ చేసుకోవచ్చు. కానీ దాని మీద టైప్ చేసి ఇది డిలీట్ గురించి చేసుకోవచ్చు మీకు అవసరం లేకుంటే. పల్ప్ మీద వస్తే ఆ పల్ప్ మీద ఆటోమేటిక్గా దాని మీద డిలీట్ వస్తుంది. తర్వాత మీకు కటింగ్ ఇలా చేసుకోవచ్చు. మీరు కొంచెం దాకా బాగాలేదు అనుకుంటే కట్ చేసుకొని ఆవిడ సెట్ చేసుకోవచ్చు. మంచిగా సెట్ చేసుకొని ఇలా ఈ విధంగా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత వాల్యూమ్ మీకు ఎంత వాల్యూమ్ కావాలో అంత వాల్యూమ్ తీసుకున్న తర్వాత మీకు స్పీడ్ ఎంత స్పీడ్ కావాలో ఎంత లేదు ఆ వీడియోకి స్పీడ్ పెట్టుకోవాలంటే స్పీడ్ పెట్టుకోవచ్చు. సపోజ్ ఇంత వాల్యూమ్లో స్పీడ్ పెడుతున్నా, 10 వాల్యూమ్లో స్పీడ్ పెడుతున్నా, అది చాలా స్పీడ్ వస్తుంది అనమాట. సెకండ్ వచ్చిపోతుంది అంతే. నాకు నార్మల్గా అనుకుంటే నార్మల్గా పెట్టుకోవచ్చు అట్లా అనమాట. ఆ విధంగా ఉంటుంది. తర్వాత వాల్యూమ్ నార్మల్ పెట్టుకోవచ్చు. ఇట్లా వచ్చేస్తుంది నార్మల్ కూడా. తర్వాత క్రాప్ అయితే మీకు క్రాప్ ఎంత సైజులో పెట్టుకోవాలి, ఎంత సైజులో అనేది సైజ్ ప్రకారంగా మనమైతే తెలుసుకోవాల్సిన తర్వాత మీకు వాయిస్ ఎఫెక్ట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. చూపిస్తారు వాయిస్ ఎఫెక్ట్. దాని మీద క్లిక్ చేస్తే మీ వాయిస్ కాకుండా దీని వాయిస్ వస్తుంది, బొమ్మ వాయిస్ అనేది వస్తుంది. అది మీకు వినపడతలేదు కాబట్టి చెక్ చేసుకున్నా, బొమ్మ వాయిస్తోనే వస్తుంది అన్నమాట. వచ్చిన తర్వాత మీరు ఇలా విధంగా మీరైతే వాయిస్ పెట్టుకున్నారు. వాయిస్ ఎఫెక్ట్ అనేది చాలా మీకు వెరైటీ వాయిస్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా వేరే ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి వాయిస్ ఎఫెక్ట్. తర్వాత ఇంకా వచ్చేసి ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్.